పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. మా వాళ్ళు పెద్దల భోజనాలకి వెళ్ళారు. సాయంత్రానికల్లా వచ్చేశారు. పెద్దల భోజనాలు జరిగిన వారం రోజులకు పెళ్ళికొడుకు మా ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. రాత్రికి అందరం భోజనం చేసి నిద్రపోయాం. ఆ మరుసటి రోజు ఉదయం నన్ను ఆయనకి టిఫిన్ చేయమన్నారు. చచ్చింది గొర్రె అనుకున్నాను. నాకేం తెలుసు, మా అమ్మ వండి పెడితే తినడం తెలుసు. నాకు మొదలైంది టెన్షన్. పోనీ అమ్మ చేత చేయించి నేను చేసినట్లు కవరిద్దామంటే అతని దగ్గరే ఉన్నారు. నాకు మా నాన్న పైన నా మీదకు కూడా చెప్పలేనంత కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మ నాకు పనులు చెప్పినప్పుడల్లా మా నాన్న మా అమ్మని తిట్టేవారు. చిన్నపిల్లకి పనులు చెప్తున్నావు, ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నావా, పిల్లకి చెబుతున్నావు అని కోప్పడేవాడు. మా అమ్మ నాన్నకు భయపడి ఏ పని చెప్పేది కాదు. నాన్న లేనప్పుడు చెప్పినా నాన్నతో చెప్తానని బెదిరించి పనులు చేసేదాన్ని కాదు. నాకు ఇప్పుడు అదే ముప్పు తెస్తుందని నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాను. అమ్మ చపాతీ చేస్తుంటే ఒకసారి చూశాను. అది ట్రై చేసేద్దాం అనుకున్నాను. నేను చపాతీ చేసేసరికి మా చిన్నత్త వచ్చినట్లు ఊరుకోకుండా, ఏం చేస్తున్నావే, ఏంటది, దిబ్బ రొట్టెలు చేస్తున్నావా అంది. కాదు, చపాతీ అన్నాను మెల్లిగా. అది పిచ్చిదానిలా నవ్వి, ఇది పొయ్యి దగ్గరకు రావడం ఇదే ఫస్ట్ టైం, జాగ్రత్త బాబు నువ్వు అని చెప్పి పోయింది. బయట ఉన్న మా అమ్మ విని మా నాన్నపై పద్యాలు మొదలుపెట్టింది. నీ వల్లే ఇప్పుడు చూడు ఏమైందో, పిల్లాడి ముందు తను ఎలా పరువు తీస్తుందో అని. నాకు వంట రాదని పెళ్లి కొడుకు అర్థమైంది. నేను దించిన తల ఎత్తకుండా అలానే ఉండిపోయాను. మరేం పర్వాలేదు, ఇంట్లో నేనే వంట చేసుకుంటాను. డ్యూటీ నుండి వచ్చి నాకు వంట తెలుసు, నేను చపాతీ చేస్తానన్నారు. నేను పక్కకి తప్పుకున్నాను. అలా అని మన పెళ్లి తర్వాత కూడా నా చేత వంట చేయించకండి, బాగోదు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కాబట్టి వంట నేర్చుకోండి అని చెప్పారు. టిఫిన్ చేయగానే తను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని, పెళ్ళికి వారం రోజుల ముందు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా చెప్పి వెళ్ళిన అతను నెల రోజుల ముందే వచ్చేశారు. నేను పనిచేసే కంపెనీలో పిఎఫ్కి అప్లై చేయాలని చెప్పాను. సరే, నేను తీసుకుని వెళ్తాను, పెళ్ళికి ఎలాగో నెల రోజులే ఉంది కదా అని చెప్పి మా ఇంటికి వచ్చారు. పిఎఫ్కి అప్లై చేయడానికి వెళ్ళొచ్చాం. పెట్టిన వారం రోజులకే పిఎఫ్ డబ్బులు వచ్చేసాయి. వచ్చిన వెంటనే బట్టలు బంగారం కొనడానికి వెళ్ళాం. పెళ్లి పనులన్నీ త్వరగా అయిపోతున్నాయి. నాకు భయం కూడా అంతే పెరిగిపోతుంది. అక్కడ ఎలా ఉండాలో, అమ్మా నాన్న లేకుండా వాళ్ళు ఎలాంటి వారో ఏంటో అని ఆలోచిస్తూ ఇంత నిద్రపిచ్చేదాన్ని, సరిగా నిద్రపోయేదాన్ని కాదు. మా మేనత్త వాళ్ళు పెళ్లి ఆనందంతో పిల్లకి నిద్ర పట్టలేదు అని వెక్కిరించేవారు. ఎలా అయితేనేం నన్ను పెళ్లి కూతురిని కూడా చేసేశారు. అదేంటో అన్నిసార్లు పెళ్లి కూతురిని చేశారు నన్ను. మా అమ్మ ఒకసారి, మేనత్తలో ఒకసారి. నాకేమీ అర్థం కాలేదు. పెళ్ళి రేపే. ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఊరు నుండి ప్రదానం చేయడం కోసం మా ఆయన తరపు వాళ్ళు 3 ఆటోల్లో జనం వచ్చారు. పెళ్ళి వారింట్లోనే. ప్రదానం చేసి నన్ను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళందరినీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. నాకు ప్రదానం చీర, చెప్పులు, గాజులు అన్ని వస్తువులు తీసుకుని వచ్చారు. వాళ్ళు తెచ్చిన వస్తువులతోనే నన్ను మళ్ళీ రెడీ చేశారు. ఆ అలంకారం అంతా పూర్తయ్యాక మా ఆయన వాళ్ళ మేనత్తంట. ఆవిడ తెల్లదారానికి పసుపు పూసి నా మెడలో వేసింది. ఇదేంటి ఆవిడేస్తోంది నా మెడలో, పెళ్లి కొడుకు కదా వేయాలి అని అడిగాను మెల్లిగా మా మేనత్తని. తను నవ్వుకుంటూ ప్రధానానికి అలాగే వేస్తారంది. తర్వాత అందరూ భోజనాలు చేశాక నన్ను కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇదేంటి గొర్రె మెడలో తాడు కట్టి తీసుకెళ్తున్నట్టు నా మెడలో ఈ పసుపు తాడు వేసి ఇలా తీసుకెళ్తున్నారు అనుకున్నాను. చిచి, శుభమా అని పెళ్లి చేసుకోబోతూ గొర్రెతోనూ బర్రెతోనూ పోల్చుకోవడం ఏంటి, అసహ్యంగా అనుకున్నా. ఇలా చాలా విషయాలతో నా మనసులో నాకే చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇలా నాలో నేనే మాట్లాడుకునేసరికి పెళ్లి కొడుకు ఇల్లు వచ్చేసింది. నేను చూసి షాక్. పెళ్ళి రేపు పగల అయితే ఈరోజు రాత్రికి ఈ లైటింగ్ ఎందుకు అనుకున్నాను. ఆయన కూడా అడిగాను. దానికి ఆయన, పెళ్ళి ఒకసారి చేసుకుంటాం కదా, మన పెళ్ళేమో పగలు, లైటింగ్ లేకుండా పెళ్ళేం బాగుంటుంది, అందుకే ఈరోజు రాత్రికి లైటింగ్ పెట్టేసా అన్నారు. అబ్బో, చాలా తెలివి అనుకున్నా మనసులో. నన్ను వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచారు. మా వదినను ఊర్లోనే ఇచ్చారంట. తెల్లవారి వారంగానే నన్ను టీ ఇచ్చి నిద్రలేపేశారు. చన్నీళ్ళ స్నానం చేయించి పెళ్లి చీర కట్టి రెడీ చేసేశారు. పెళ్ళి అనుకున్న టైం కన్నా కొంచెం లేటుగా అయింది. ఎందుకంటే నేను త్వరగానే రెడీ అయ్యాను, కానీ పెళ్ళికొడుకు రెడీ అవ్వడం లేట్ అంట.
వీళ్ళ నాన్న చూస్తే తాగుబోతు, వీళ్ళ అమ్మకి ఎప్పుడూ బాగోదు, ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేస్తారో అనుకునే వాళ్ళ. నోరు మూయించేంతలా వాళ్ళ ముందే మా పెళ్ళి ఘనంగా జరిగింది. కాదు, మా ఆయన జరిపించారు. మేము అతనికి ఇచ్చిన కట్నం తప్ప పెళ్లి ఖర్చు ₹1 కూడా ఇవ్వలేదు. పెళ్ళి అయ్యాక తిరుగుళ్ళ కార్యక్రమం 3 రోజుల తర్వాత సారి తీసుకుని వెళ్ళాం. మేం పేదవాళ్ళం కావడంతో మాకు కలిగినంతలో టీవీ, మంచం, బీరువా, ఇత్తడి సామాన్లు, చిన్న చిన్న వస్తువులు పెట్టారు మా పుట్టింటి వాళ్ళు. అంతా బాగానే ఉంది అనే సమయంలో నేను పెళ్ళికి ముందు భయపడినట్లుగానే నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అదేమిటంటే, మేము సారి పట్టుకెళ్ళేసరికి మా అత్తారింట్లో సారి భోజనాలు వండుతున్నారు. మేము వెళ్ళిన తర్వాత నన్ను ఇంటింటికి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేశారు. నాతో గడప గడప ప్రోగ్రాం చేయించారు. దాంతోపాటు పాదయాత్ర కూడా. ఇలా తిరిగి వస్తుండగా మా పక్కింటి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు. మా ఆయన నాతో, బుజ్జి మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆయనే అని చూపించారు. నాకు కొంచెం కంగారు ఎక్కువ కదా. ఓ నువ్వేనా రమణ అంటే అని అడిగాను. అతను హా అవునమ్మా అన్నాడు. ఇంకా అదే పెద్ద టాపిక్ అయిపోయింది. అమ్మో, పెళ్లి కూతురికి మర్యాద లేదు, గౌరవం ఇవ్వడం తెలియదు. ఆ పెద్ద మనిషిని పట్టుకొని నువ్వేనా అని అడుగుతుంది. మంచి మర్యాద లేదు ఈ పిల్లకి అని. ఆ వీధిలో మా అత్తారింట్లో కూడా నెలకు పైగా నేనే న్యూస్ అయిపోయాను. దానికి తోడు ఎవరింటికి వచ్చినా కూర్చున్న దాన్ని లేచి నిలబడాలి. కింద కూర్చున్నా సరే వాళ్ళు వెళ్ళే వరకు కూర్చోకూడదు. కొద్దిమంది వస్తే మాత్రం ఇంట్లో నుండి బయటకు రానిచ్చేది కాదు మా అత్త. వాళ్ళు ఏదమ్మా నీ కోడలు అని అడిగితే, పడుకుందమ్మా, తలనొప్పిగా ఉందంట, నిద్రపోతుంది, ఈ ఊరు ఇల్లు కొత్త కదా అందాక అలానే ఉంటుందని చెప్పేది. వాళ్ళు వెళ్ళిపోయాక అదేంటి అత్తమ్మ అలా చెప్పారు అంటే, వాళ్ళు మంచివాళ్ళు కాదమ్మా, వాళ్ళు కనబడకపోవడమే మంచిది నువ్వు అనేది. మా అత్త చాలా మంచిది, మా అమ్మలాగే. కానీ నాకు ఎదురైన భయంకరమైన సంఘటన ఏంటంటే, మా మామయ్య మా కోడలికి పిల్లలు పుట్టరంట. పెళ్ళికి ముందు ఒక కంపెనీలో పనిచేసేది కదా, అక్కడ ధూళి వల్ల పిల్లలు పుట్టరంట అని చెప్పాడంట. ఈ విషయం వాళ్ళ నోటి నుండి వీళ్ళ నోటి నుండి నా చెవిలో పడింది. నేను నమ్మలేదు. ఎందుకంటే ఈ మనుషులకు వాళ్ళ మీద కంటే పక్క వాళ్ళ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇంకా డెలివరీ అవ్వలేదా అని మా అమ్మని తినేశారట. పుట్టాక ఇంకా మాట్లాడలేదా, ఇంకా నడవలేదా, పెద్దయ్యాక నీ కూతురికి ఇంకా పెళ్లి చేయరా, పెళ్ళయ్యాక ఇప్పుడు ఇలా. ఈ జనాలకి మంత్రం వేసినట్లు అన్ని విషయాలు ఒకేసారి జరిగిపోతే ఏమీ అడగరేమో అనుకున్నా. 3 నెలలు అయిపోయింది పెళ్ళయ్యి. నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. మా మావయ్య చెప్పింది నిజమేనేమో, లేకపోతే నాకు ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదేంటి, నిజంగానే పుట్టరా అని రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ మరుసటి రోజు ఎవరూ లేని టైంలో మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను, నాకు పిల్లలు పుట్టరమ్మా అన్నాను. అసలే మా అమ్మకు షుగర్. నేను ఇచ్చిన షాక్కి మా అమ్మ, తల్లి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు, తల తిరిగిపోతుంది, నాకు మీ ఆయన తీసుకొని మీ ఇంటికి రండి మాట్లాడదాం అంది. మా ఆయనకి ఈ విషయం చెప్పి రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాను. ఆయన పగలబడి నవ్వుతూ, విడాకులు ఇస్తావా, నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావనుకుంటా, అయినా మన పెళ్ళై 3 నెలలైనా పూర్తి కాలేదు, అప్పుడే పిల్లలేంటి అన్నారు. నాకు అదంతా తెలియదు, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిందే అన్నాను. ఆయన నా గోల భరించలేక మరుసటి రోజు తీసుకెళ్లారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.